అలా చిన్నబోయి కూర్చున్నావ్? ఏమైంది? అమ్మ పని మీద బయటకు వెళ్ళింది. ఈ శనగలకు కాపలా ఉండమంది. నాకేమో బడికి టైం అవుతుంది. నాకు చాలా ఆకలిగా ఉంది. కొన్ని శనగ్గింజలు పెడతావేమో అని ఎంతో ఆశతో వచ్చాను. అలా అయితే ఒక పని చేస్తావా? చెప్పు, చేస్తాను. నేను నీకు గుప్పెడు శనగలు పెడతా గాని నాకు శనగ పదాన్ని ఎలా పలకాలో, ఎలా చదవాలో, ఎలా రాయాలో చెబుతావా? ఓ, నీకు చక్కగా నేర్పుతాను. భలే భలే, మా మంచి చిలుక. పిల్లలు, మీరు ఇదివరకు నేర్చుకున్న పదాలు ఇక్కడ ఉన్నాయి చూసారా? ఆ పదాలకు సంబంధించిన బొమ్మలు కూడా పైన ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, పైన ఉన్న బొమ్మల్లో ఒక బొమ్మ మెరుస్తుంది. ఆ బొమ్మకు సంబంధించిన పదం కింద ఎక్కడ ఉందో గుర్తుపట్టి ఆ పదం పైన నొక్కండి. ముందుగా నేనొక బొమ్మను గుర్తుపడతాను, చూడండి. చూశారుగా? ఇప్పుడు మీరు చేయండి. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. 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 పిల్లలు, నేనిప్పుడు ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. శివకు శనగలంటే ఎంతో ఇష్టం. చాలా శనగలు కొన్నాడు. జేబుల్నిండా, దోసిల్నిండా నింపుకున్నాడు. శివ మొత్తం శనగలన్నీ తిన్నాడు. కడుపు నొప్పొచ్చింది. అమ్మతో చెప్పాడు. అలా అతిగా తినకూడదని చెప్పింది అమ్మ. మందు ఇచ్చింది. శివ కడుపు నొప్పి తగ్గింది. మరోసారి చెప్తాను, వినండి. శివకు శనగలంటే ఎంతో ఇష్టం. చాలా శనగలు కొన్నాడు. జేబుల్నిండా, దోసిల్నిండా నింపుకున్నాడు. శివ మొత్తం శనగలన్నీ తిన్నాడు. కడుపు నొప్పొచ్చింది. అమ్మతో చెప్పాడు. అలా అతిగా తినకూడదని చెప్పింది అమ్మ. మందు ఇచ్చింది. శివ కడుపు నొప్పి తగ్గింది. మరోసారి చెప్తాను, వినండి. శివకు శనగలంటే ఎంతో ఇష్టం. చాలా శనగలు కొన్నాడు. జేబుల్నిండా, దోసిల్నిండా నింపుకున్నాడు. శివ మొత్తం శనగలన్నీ తిన్నాడు. కడుపు నొప్పొచ్చింది. అమ్మతో చెప్పాడు. అలా అతిగా తినకూడదని చెప్పింది అమ్మ. మందు ఇచ్చింది. శివ కడుపు నొప్పి తగ్గింది. ఇప్పుడు నేను పలుకుతున్నట్టుగా ఒక్కో వాక్యాన్ని శకుంతలతో. శనగలంటే ఎంతో ఇష్టం. చాలా శనగలు కొన్నాడు. చాలా శనగలు కొన్నాడు. జేబుల నిండా, దోసిలి నిండా నింపుకున్నాడు. జేబుల నిండా, దోసిలి నిండా నింపుకున్నాడు. శివ మొత్తం శనగలన్నీ తిన్నాడు. శివ మొత్తం శనగలన్నీ తిన్నాడు. కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వచ్చింది. అమ్మతో చెప్పాడు. అమ్మతో చెప్పాడు. అలా అతిగా తినకూడదని చెప్పింది అమ్మ. అలా అతిగా తినకూడదని చెప్పింది అమ్మ. మందు ఇచ్చింది. మందు ఇచ్చింది. శివ కడుపు నొప్పి తగ్గింది. శివ కడుపు నొప్పి తగ్గింది. పిల్లలు, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాక్యాలు, పదాలు, కథలు ఎక్కడ ఉన్నాయో వెతికి వాటిపైన నొక్కండి. శివకు శనగలు అంటే ఎంతో ఇష్టం. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. శివ శనగలన్నీ తిన్నాడు. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. అమ్మా. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. కడుపు నొప్పి. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. మందు. వెరీ గుడ్, చాలా